ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 40వ శ్లోకము. తటిత్వంతం శక్త్యాతిమిర పరిపంధి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షల్తం హరమిహిరతప్తం త్రిభువనం. అనువాద పద్యము. నీ మణిపూర చక్రమున నింతిమిరావళి శత్రుశక్తి సౌ దామని గూడి వర్ణమణిధామ విభూషణజన్యమైన సుత్రామ ధనస్సు గల్గి ప్రమదాధిప భాస్కర తప్తలోక సుశ్యామలమైన మేఘముగ ధ్యానము చేయుచు నేను గొల్చెద. తాత్పర్యము. నీ మణిపూర చక్రమే నివాసముగా గలిగి ఆ మణిపూర చక్రమును ఆక్రమించి ఉండు చీకటికి శత్రువై ప్రకాశించునట్టి మెరుపు శక్తిని కలిగి వివిధ రత్నముల చేత తయారు చేయబడిన నగల చేత కూర్చబడిన ఇంద్రధనస్సును గలిగి లోకములకు తాపోపశమనముగా వర్షించునదియు ఇంతటిది అని చెప్పనలవి కానిదియు అయిన మేఘమును మేఘస్వరూపములో నున్న శివుని సేవించుచున్నాను. అనగా నాభికి దిగువన ఉండు లోకములను సస్యశ్యామలం చేయడానికి మణిపూర చక్రమును అధిష్ఠించి ఉండు శివశక్తులు మేఘము మెరుపుల రూపములో ఉందురని ధ్యానము చేసి వారి అనుగ్రహాన్ని పొందాలి. ఓం శ్రీమాత్రే నమః.